Good to see all of you in this morning. ప్రియ స్నేహితులారా, ఈ దినాను మీ అందరినీ చూడడం, మీ అందరినీ ఈ యొక్క లైవ్ ద్వారా కలుసుకోవడం చాలా సంతోషం. థ్యాంక్ యూ ఫర్ యువర్ రెస్పాన్స్. మీరందరూ చక్కగా రెస్పాన్స్ ఇస్తున్నందుకు మీకు అందరికీ ధన్యవాదాలు. మీ అందరికీ వందనాలండి. Today we will see one more aspect about loving God. దేవుణ్ణి ప్రేమించడం అనే యొక్క విషయంలో ఇంకొక సత్యాన్ని మనం ఈరోజు నేర్చుకుందాం ప్రియులారా. When we love God, when we truly love God, when we heartfully love God, when we love God with all our mind, with all our strength, with all our heart, even our attitude also will change. మనము హృదయపూర్వకంగా దేవుణ్ణి మనం ప్రేమించినట్లయితే ప్రియులారా, పూర్ణ హృదయముతో, పూర్ణ బలముతో, పూర్ణ శక్తితో, పూర్ణ జ్ఞానముతో మనము దేవుణ్ణి ప్రేమించినప్పుడు ప్రియులారా, మన ప్రవర్తనలో చాలా చాలా మార్పులు వస్తాయి. There are two things. One is body, second is a spiritual life. In order to function our body, every organ should cooperate. If one organ is not working, if one organ is not cooperating, this body will not function or it will not go that easy. ప్రియులారా, మన శరీరము ఆరోగ్యంగా ఉండాలంటే మన శరీరంలో ప్రతి అవయము చక్కగా పనిచేయాలి. ఒక్క అవయము పని చేయకుండా మన శరీరము అంత కంఫర్టబుల్గా ఉండదంట. We will suffer very badly. Say our kidneys are not functioning. We have a big body. Kidneys are very small. Just imagine what a suffering we will have. Our heart is not properly functioning. Just imagine what kind of time we will have. Maybe our eyes are not working. Just imagine how badly we will suffer. Our ears are, so every organ in the body should function. Then only our body will go well, to do well. You can do any work. That is called health. ప్రియులారా, మన శరీరంలో ప్రతి అవయము, అవి కళ్ళు ఒకవేళ పని చేయకుంటే మనం ఎలా ఉంటాం? మన శరీరం మనకు సహకరిస్తుందా? మన కిడ్నీస్ పని చేయట్లేదు, మన హార్ట్, మన హృదయం పని చేయట్లేదు, మన చెవులు మనకు వినపడట్లేదు, బ్రెయిన్లో ఏదో కొద్దిగా మెంటల్గా కొద్దిగా ప్రాబ్లం ఉంది. సో ఏవి పని చేయకుండా మన శరీరం ముందుకు వెళ్ళదండి. ఈవెన్ సేమ్ థింగ్, అదేవిధంగా ఈవెన్ సేమ్ థింగ్ స్పిరిచువలీ, in order to grow spiritually, in order to function spiritually in our spiritual life, we should have some of the characters, some of the qualities in our lives. మనం ఆత్మీయ జీవితంలో ఎదగాలంటే మనకు కొన్ని గుణాలు ఉండాలంట ప్రియులారా. సో ఆల్ దీస్ క్యారెక్టర్స్ పుట్ టుగెదర్ అవర్ స్పిరిచువల్ లైఫ్ విల్ గ్రో. మన ప్రవర్తన, మన యొక్క క్రియలు ఇవన్నీ కలిపితేనే ప్రియులారా మనం ఆత్మీయ జీవితంలో ఎదుగుతాం. ఒక్కటి మిస్ అయినా మనము ఆత్మీయంగా ఎదగలేము. ఈవెన్ ఇఫ్ వీ మిస్ వన్ క్యారెక్టర్, వన్ వర్చ్యూ, we will not grow spiritually. That is what today we will learn. If I love God, what character I will have, what nature I will have. Turn with me 1 Corinthians, the book of 1 Corinthians, chapter 13, probably verse
4 onwards we will read. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 13వ అధ్యాయము 4 నుంచి చదువుకుందాం. Love is patient and kind. Love does not envy or boast. It's not arrogant or rude. It does not insist its own way. It is not irritable or resentful. It does not rejoice at wrongdoings, but rejoice at the truth. Love bears all things, hopes all things, endures all things. Yes. ప్రేమ దీర్ఘకాలము సహించును, దయ చూపించును, ప్రేమ మత్సరపడదు, ప్రేమ డంబముగా ప్రవర్తింపదు, అది ఉప్పొంగదు, అమర్యాదగా నడవదు, స్వప్రయోజనమును విచారించుకొనదు, త్వరగా కోపపడదు, అపకారము మనసులో ఉంచుకొనదు, దుర్నీతి విషయమై సంతోషపడక సత్యమునందు సంతోషించును, అన్నిటినీ తాలుకొనును, అన్నిటినీ నమ్మును, అన్నిటినీ నిరీక్షించును, అన్నిటినీ ఓర్చును. చాలా. So 1 Corinthians chapter 13, it's a chapter of love. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 13వ అధ్యాయము, మొదటి కొరింథీయులకు రాసిన పత్రిక 13వ అధ్యాయము. ఆ అధ్యాయం అంతా ప్రేమను గురించి వివరించారు ప్రియులారా. ఇట్స్ మెన్షన్డ్ అబౌట్ ద లవ్. ప్రేమను గురించి అక్కడ వివరించారు. If I love God, how my characters, my attitudes will be. నేను దేవుణ్ణి ప్రేమించినట్లయితే నా యొక్క బిహేవియర్, నా ప్రవర్తన, నా క్రియలు ఎలా ఉంటాయంట? లవ్ ఈజ్ పేషెంట్ అండ్ కైండ్. తెలుగులో ప్రేమ దీర్ఘకాలము సహించును, దయ చూపించును. If I love God, my love for others also will increase. Along with that, my character also will be sharpened. నేను దేవుణ్ణి ప్రేమించినప్పుడు ప్రియులరా, ఇతరులను కానీ నేను ప్రేమిస్తానంట. వాళ్ళని ప్రేమించే ప్రక్రియలో నా గుణాలు కానీ చక్కగా మారతాయంట. By loving God, I love others also. When I love others, these are all the characters will build up in me, will be built. Number 1, love is patient and kind. ప్రేమ దీర్ఘకాలము సహించును, దయ చూపించును. This is towards human beings. We are kind to other people. We are patient towards other people. That is a true loving God. దేవుని ప్రేమించడం అంటే ఇతరుల పట్ల ప్రియులరా మనము దీర్ఘశాంతము చూపించడము, దయ చూపించడము. త్వరగా కోపపడే వాళ్ళం కాము, త్వరగా కోపపడకూడదు, సహించుకోవాలంట, మనం ఓర్చుకుంటామంట. When we say that we love God and we are not patient towards other people, if we are not kind towards other people, what is the use of loving God? మనం దేవుని ప్రేమిస్తున్నామని చెప్పి మనం దయ చూపించకుండా, మనం జాలి చూపించకుండా, మనం ఓర్చుకోకుండా ఉంటే దేవుణ్ణి ప్రేమించి మనకేం లాభము ప్రియులరా? దేవుణ్ణి ప్రేమించినందుకు మనకు ఏదైనా లాభం ఉండాలా కదా? There should be some benefits for loving God.
So here Bible is teaching our inner character will change. మన లోపల ఉండే ఆ గుణాలు మారుతూ ఉంటాయంట. Somebody shouted at me, somebody is doing some problem with me, and somebody has done something wrong to me. ఎవరు నా ఎడల తప్పు చేశారు, ఎవరు నా ఎడల చేయరాని తప్పు చేశారు. So that time Bible says I need to be kind to them, I need to be patient towards them. That is one of the signs that I love God. As I told you, in order to function our body, every organ should work. Same way, in order to grow spiritually or be perfect in loving God, these are all things should also function. We should be patient, we should be kind. ఇందాక నేను చెప్పినట్టు మన శరీరం మంచిగా ఉండాలంటే మన అవయవాలన్నీ పనిచేయాలి. అదే రకంగా మనం ఆత్మీయ జీవితంలో ఎదగాలి, దేవుని ప్రేమలో మనం స్థిరంగా ఉండాలంటే ప్రియులరా, మనకు ఈ ఆత్మీయ జీవితంలో ఈ గుణాలన్నీ మనం ఇంప్రూవ్ చేసుకుంటూ ఉండాలంట. దయాలత్వం, బైబిల్ సేస్ దీర్ఘకాలం అంటే ఇంగ్లీష్లో పేషెంట్, ఓర్చుకోవడం. భర్త తప్పు చేశాడు, భార్య తప్పు చేసింది, పిల్లలు తప్పు చేశారు, మన సంఘస్థులు తప్పు చేశారు, తక్షణమే వాళ్ళని తిట్టడము, అరవడము, చెడ్డ మాటలు పలకడము మనం చేయకూడదంట. కొద్దిగా ఓర్చుకోవాలంట. ఆ రీజన్ ఏంటో, ఒకవేళ తప్పు ఆ రీజన్ లేకున్నా వాళ్ళు ఏదైనా తప్పు చేసినా కానీ మనం ఓర్చుకోవాలంట. A wife did something wrong, husband did something wrong, children did something wrong, our church members did something wrong, our workers have done something wrong. We need to be patient. We should not be quick shouting at them, using a bad words, losing our temper, losing our cool. If we do that, all these years, our faith, our prayer, our singing, our offering, our going to church, everything will go in vain. ఇన్ని సంవత్సరాలు ప్రియులారా మనం ఊరికనే ఓర్పు లేకుండా, మనం సహించుకోకుండా, దీర్ఘశాంతం చూపించకుండా, వాళ్ళపై దయ చూపించకుండా, తిట్టి వాళ్ళని అరిచి చెడ్డ మాటలు పలికితే, ఇన్ని సంవత్సరాలు మనం మందిరానికి వెళ్ళి ప్రార్థన చేసి బైబిల్ చదువుకొని విశ్వాసం 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 అని చెప్పుకొని ఇంత కానుకలు ఇచ్చి అవన్నీ ప్రియులారా వ్యర్థమైపోతాయి. ఒక వ్యక్తి పరిపూర్ణుడు ఎప్పుడవుతాడు? when the man will become perfect, when he learns these things. ఇవన్నీ నేర్చుకున్నప్పుడు ఒక వ్యక్తి పరిపూర్ణుడు అవుతాడు. Today I will not tell many references. We will try to take one or two references, that's it. So but Bible says these are all things we need to improve. So we need to see that we are patient, kind to other people. Love is patient and kind. Love does not envy or boast. ప్రేమ మత్సరపడదు, ప్రేమ డంబముగా ప్రవర్తింపదు. If I love God, automatically I love people. If I love people, I will not feel envy. When those people are prospering, నేను దేవుణ్ణి ప్రేమించినప్పుడు ఇతరులను కానీ ప్రేమిస్తాను. ఇతరులను ప్రేమించినప్పుడు వాళ్ళ పట్ల నేను మత్సరపడకూడదు, పచ్చరపడనండి. God is blessing. God has given them a car. God has given them a house. God has given them some material thing. God has provided them some money. God has provided them visa. God made them pass in the college, in the school. It's God who has blessed them. Why should I feel envy? దేవుడు వాళ్ళను ఆర్థికంగా సాయం చేశాడు, దేవుడు వారికి కారు ఇచ్చాడు, మేబీ ఇల్లు ఇచ్చాడు ప్రియుల, వాళ్ళ పిల్లలు పాస్ అయ్యారు, వాళ్ళ అమెరికాకు వీసా దొరికింది,
ఆర్థికంగా దేవుడు వాళ్ళకి సాయం చేశాడు. సో వాళ్ళని చూసి నేను ఎందుకు మత్సరపడాలి, ఎందుకు జెలస్గా ఫీల్ కావాలి? We should practice that whenever we see somebody is prospering, we should say thank you Lord for blessing them. ప్రియులారా, మనం ప్రాక్టీస్ చేయాలంటండి. మన కంటి ఎదురుగా దేవుడు ఎవరైనా ఆశీర్వదించినప్పుడు, దేవా వారిని మీరు ఆశీర్వదించినందుకు థ్యాంక్స్ అయ్యా అని మనం చెప్పినప్పుడు ఆ మత్సరం అనేది మన నుంచి వెళ్ళిపోతుంది. That envy will go. Will I gain something by being envy of somebody? నేను వేరేటోళ్ళ పట్ల మత్సరపడడం వల్ల నాకేమైనా లాభమా? Will I prosper by becoming envy? నేను వాళ్ళపై మత్సరపడడం వల్ల నాకు ప్రియులరా నాకేమన్నా లాభమా? So I don't feel envy. Let God bless them. దేవుడు వాళ్ళని ఇంకా దీవించాలా. When we see our neighbor bought some house, when a neighbor bought something, we should go and say congratulations and God bless you. Still may God bless you more and more. మన ఇరుగు పొరుగు వారు, మనకు తెలిసిన వారు ప్రియురా ఏదో దేవుడు వాళ్ళకి ఏదో ఇచ్చాడు, వాళ్ళ దగ్గరికి వెళ్ళి కంగ్రాచులేషన్ చెప్పాలంట. దేవుడు మిమ్మల్ని ఇంకా ఆశీర్వదించాలి అనే మాట వాడినప్పుడు మనలో ఆ మత్సరం అనేది ఉండదంట ప్రియులు. Not only that, Bible says love does not boast. ప్రేమ డంబముగా ప్రవర్తింపదు. Boasting. I can sing well, I can play well, I am looking very smart, I can preach well. నేను మంచిగా పాట పాడగలుగుతాను, మంచిగా ప్రసంగం చేయగలుగుతాను, నేను చాలా స్మార్ట్గా ఉన్నాను, అందంగా ఉన్నాను, నాకు అన్నీ తెలుసు, నాకు అన్నీ వచ్చు. దేవుణ్ణి ప్రేమించే వాళ్ళు ఇలా ప్రవర్తించారంట. Those who love God, they will not boast about themselves. They appreciate others. దేవుణ్ణి ప్రేమించే వాళ్ళు ఇతరులను అభినందిస్తారే కానీ వాళ్ళు తమను తాను డంబముగా ప్రవర్తించు, వాళ్ళు బోస్టింగ్ చేసుకోరు. I understand, I believe you understood what I am telling. నేను చెప్పేది మీకు అర్థమవుతుందని ప్రియులారా నేను నమ్ముతున్నాను. So we don't boast. God's grace, దేవుని కృప, that's what we say. More than that, we should not boast anything. Say we bought something and somebody came and said something, oh it's very very nice, so we say thank God, it's God's grace. మనం ఏదో కొన్నాం ప్రియులారా, ఎవరో వచ్చి మనల్ని అభినందించారు, అప్పుడు మనం దేవుని కృప అనాలి. We should not boast. గొప్పగా చెప్పుకోకూడదు, ఇతరులను మనము అభినందించాలి. We can appreciate other people, we should not boast ourselves. Last time in Bible study we learned, let not wise man boast on his wisdom, let not strong man, mighty man boast on his might, let not rich man boast on his riches. He that boasts, let him boast that I know the Lord. జ్ఞాని తన జ్ఞానంను బట్టి, శూరుడు తన శౌర్యంను బట్టి, ధనవంతుడు తన ధనమును బట్టి తను తాను హెచ్చించుకోకూడదంట, అతిశయించకూడదంట. అతిశయించువాడు భూమి మీద నీతి న్యాయాన్ని జరిగించు యెహోవాను నేనే అని, ఆ యెహోవాను తెలుసుకున్నానే అని దాన్ని బట్టి మనం అతిశయించాలి. సో నేను దేవుని ప్రేమిస్తే నేను డంబముగా ప్రవర్తించను, నేను బోస్టింగ్ చేసుకోను. ఇఫ్ ఐ లవ్ గాడ్, ఐ డోంట్ envy about others, I don't feel jealous about others.
I don't boast about myself. These are all things we need to learn. These things will be very helpful for us to grow more and more in the Lord. Perfect. ఇవన్నీ మనకు అవసరం ప్రియులరా. దేవుని వాక్యంలో ఎందుకు రాశారు? మనం నేర్చుకోవాలనే రాశారు. Why these things have been written in the Bible? These things are written in the Bible that we should learn these things and are able to practice them and be perfect in them. Then it says, love is not arrogant or rude. It is not arrogant or rude. ఏమన్నుందంటే ప్రియులరా, ప్రేమ అమర్యాదగా నడవదు. అంతేనా? అది ఉప్పొంగదు. Do you think love allows us to be arrogant? మనం దేవుణ్ణి ప్రేమించే వాళ్ళం అవుతే తెలుగులో ఏముంది? అమర్యాదగా నడవదంట, అది ఉప్పొంగదంట. రూడ్ అంటే చాలా కఠినంగా ఉండదంటాడు. ఐఎమ్ టూ రూడ్ టు సంబడి. నేను ఇతరుల పట్ల చాలా రూడ్గా ప్రవర్తిస్తున్నా. రూడ్ అంటే చాలా కఠినంగా ప్రవర్తించడం, కఠినంగా మాట్లాడడం. సే అవర్ maid did not come for 1 or 2 days. We should not be very rude to them. మనం వాళ్ళ పట్ల చాలా కఠినంగా మాట్లాడకూడదు, ప్రవర్తించకూడదు అంటే. They may be having some problem. వాళ్ళ కుటుంబంలో ఏదో ప్రాబ్లం, సమస్యలు ఉన్నట్టు ఉన్నాయి. We should, love will never be, arrogant, or it will not be rude. Arrogant means standing on our own decisions. Arrogant అంటే ప్రియులరా, నేను అనుకున్నదే కరెక్ట్, నేను ఆలోచించిందే కరెక్ట్, తక్కిన వాళ్ళంతా కరెక్ట్ కాదు, అంత తప్పే. మన అభిప్రాయం ఉండడంలో తప్పు లేదు ప్రియులరా. నథింగ్ రాంగ్ హ్యావింగ్ అవర్ ఒపీనియన్స్. But when we think I am only correct, rest of the people is wrong, that is arrogant. I am only right, my wife is always wrong, that is arrogant. నేను మాత్రమే కరెక్ట్, నా భార్య ఎప్పుడు తప్పు, అది arrogant. I am only right, always my husband is wrong, that is arrogant. నేను ఒక్కనే కరెక్ట్, తక్కిన వాళ్ళంతా తప్పే, వాళ్ళంతా ఎప్పుడు తప్పుడు నిర్ణయాలు తీసుకుంటారు అనుకుని మనం అనుకున్నప్పుడు ప్రియులరా, అది చాలా కఠినాత్మకమైన నిర్ణయం. సో దేవునికి అది ఇష్టం ఉండదంట. సో ప్రేమలో ఇవన్నీ ఇన్వాల్వ్ ఉన్నాయంట ప్రియులరా. ఆల్ దీస్ థింగ్స్ ఆర్ ఇన్వాల్వ్డ్ ఇన్ లవింగ్ గాడ్. వెన్ వీ లవ్ గాడ్, వీఆర్ నాట్ రూడ్, వీఆర్ నాట్ అర్రగెంట్, వీఆర్ నాట్ ఎన్వీ, వీఆర్ నాట్ బోస్ట్ఫుల్, బట్ వీఆర్ కైండ్, but we are patient. దేవుణ్ణి ప్రేమించేవారు దయ చూపించేవారు. దేవుణ్ణి ప్రేమించేవారు సహనము ఓర్పుగలవారు. దేవుణ్ణి ప్రేమించేవారు ఇతరులను చూసి మత్సరపడరు. దేవుణ్ణి ప్రేమించేవారు వాళ్ళ గురించి ఎప్పుడు గొప్పగా చెప్పుకోరు. దేవుణ్ణి ప్రేమించేవారు ఎప్పుడు అర్రగెంట్గా ఉండరు. అర్రగెంట్ అంటే ఇంకొక తెలుగులో చెప్పాలంటే మొండితనం. దిస్ ఇస్ ఆల్ చైల్డిష్ నేచర్. arrogance is a little children's nature, child nature. But we are growing in the word, we are growing in the Lord. మనం దేవుళ్ళు ఎదుగుతున్నాం ప్రియులారా, మనం దేవుళ్ళు బలపడుతున్నాం. కాబట్టి బైబిల్ సేస్ we should always remember that we should be patient, we should be kind. మనం దేవుళ్ళు ఎదుగుతున్నాం కాబట్టి మన ఓర్పు సహనము మనము కలిగిన వారంగా మనము ఉండాలి. Not only that, it says it is not irritable.
ఆర్ రిసెంట్ఫుల్. తెలుగులో ఏముందంటే ప్రియులరా, అది స్వప్రయోజనము విచారించుకునదు. Maybe irritable. I feel irritated. If somebody is talking to me, I feel irritated. ఎవరైనా నాతో మాట్లాడుతున్నప్పుడు చికాకు అంటారు కదండి, చికాకు, చిరాకు, ఒక రకంగా కోపం రావడము. ప్రేమలో అది ఉండదంట. మనం ఎవరితోనైనా మాట్లాడతాం ప్రేమ ఉంటే. దేవుణ్ణి ప్రేమిస్తే మనం ఎవరితోనైనా మాట్లాడము. ఎగ్జాంపుల్, చెత్త ఎత్తుకునే వాళ్ళు వచ్చాడు. జస్ట్ ఇమాజిన్ ఏ గార్బేజ్ పికర్, ఎస్ కమ్, we talk to him. A car cleaner, he came, we can talk to him. Our servant, we can talk to them. మన ఇంటి పని మనుషులతో ప్రేమగా మాట్లాడతాం. కారు దుడిచేవారు ప్రేమగా మాట్లాడతాం. ఆ చెత్త ఎత్తుకుండేవాడు ప్రేమగా మాట్లాడతాం. ఇరిటేట్ కామ్, వీఆర్ నాట్ ఇరిటేటెడ్. We don't get irritated if somebody is speaking. Why should I talk with this fellow? After all, వారితో నేను మాట్లాడడం ఏంటి? ఆఫ్టర్ ఆల్ నేను వాళ్ళ ఇంటికి వెళ్ళడం ఏంటి? ఆఫ్టర్ ఆల్ వాళ్ళకి నేను ఇవ్వడం ఏంటి? ఆఫ్టర్ ఆల్ నేను వాళ్ళకి గుడ్ మార్నింగ్ చెప్పడం ఏంటి? ఆఫ్టర్ ఆల్ నేను వాళ్ళకి ప్రైజ్ లార్డ్ చెప్పడం ఏంటి? Why should I tell good morning to that man? After all, who is he? So love does not have these kind of things. If we have these kind of things, that means we don't love God. మనం దేవుణ్ణి ప్రేమించట్లేదు అని అర్థం ప్రియుడా. It is not irritable, and not only that, it says it is or resentful, feeling bad when we talk to somebody. ఎవరితో మాట్లాడినందుకు చాలా ఫీల్ అయ్యి, నేను వారితో మాట్లాడాను, ఎందుకు మాట్లాడాను అని అలా ఉండదట ప్రియులరా. అది అమర్యాదగా నడవదు. అండ్ స్వప్రయోజనము విచారించుకునదు. ఇట్ డస్ నాట్ రిజాయిస్ అట్ ద రాంగ్ డూయింగ్. అపకారం మనసులో ఉంచుకొనదు, స్వప్రయోజనము చూసుకొనదు, త్వరగా కోపపడదు, అపకారం మనసులో ఉంచుకొనదు, దుర్నీతి విషయంలో సంతోషపడదు, సత్యమందే సంతోషించును, అన్నిటినీ తాలుకొనును, అన్నిటినీ నమ్మును, అన్నిటినీ నిరీక్షించును. లవ్ డస్ నాట్ రిజాయిస్ at wrongdoings, but rejoice at the truth. Love bears all things, hopes all things, endures all things. We don't, get anger. అంత త్వరగా కోపపడదంట. సో అపకారం మనసులో ఉంచుకున్నది. ఇట్ విల్ నాట్ కీప్ ఎనీథింగ్ బ్యాడ్ ఇన్ హార్ట్. మన కుటుంబంలో ఏదో కొద్దిగా ఒకప్పుడు తప్పు జరిగింది, ఎవరు మనల్ని ఏదో అన్నారు, somebody did something wrong, so we forget and we forgive and forget. We don't keep that bad or that incident in our heart. ఆ అపకారమును మనం మనసులో ఉంచుకున్నాం ప్రియులరా, ప్రేమ ఉంది కాబట్టి. We just forget, that's it. We don't rejoice in bad things. చెడ్డ వాటిలో ప్రేమ సంతోషపడదంట. Somebody failed, somebody met an accident, somebody lost some money, somebody did not get visa, or some country is fighting with war. We don't rejoice. That person won, this person lost. We don't rejoice in those kind of things. Bad things love will not rejoice. It will always rejoice in good things.
మంచి విషయాలలో ప్రేమ ఎప్పుడూ ఉప్పొంగుతుందన్న సంతోషంగా ఉంటుందంట. Then it says finally, it love bears all things, hopes all things, endures all things. అన్నిటినీ నమ్మును, అన్నిటినీ తాలును, అన్నిటినీ సహించును. నేను ఒక వ్యక్తిని ప్రేమిస్తే, నేను దేవుణ్ణి ప్రేమిస్తే, ఒక వ్యక్తి నా పట్ల ఏది చేసినా కానీ సహించుకుంటానంట. ఐ విల్ టేక్ ఇట్ విత్ a pinch of salt. ఒక వ్యక్తి ఏదైనా చేసినప్పుడు ప్రియులారా దాన్ని నేను లైట్గా తీసుకుంటానంట. అంత సెన్సిటివ్గా మనం ఉండకూడదు. అన్నిటినీ తాళును, అన్నిటినీ నమ్మును, అన్నిటినీ నిరీక్షించును, అన్నిటినీ ఓర్చుకొనును. There are many characters mentioned in this chapter. ఈ యొక్క అధ్యాయంలో ప్రియులారా చాలా చాలా మంచి గుణాలను మనకు వివరించారు. So we need to remember these things and we have to go forward. Now please turn one more reference. ఇంకొక వాక్యాన్ని మనం తీసుకుందాము. The fruit of the spirit, not fruits. It's a one fruit. In that fruit, it's like an orange. This is what I believe. This is what I remember. It is not the fruits of the spirit. ఆత్మ ఫలములు కాదు, ఒకే ఫలము. ఆ ఫలములో కొన్ని గుణాలు. ఆరెంజ్ మీరు చూసారండి, ఆరెంజ్లో యూ హ్యావ్ మెనీ దబ్బలు అంటారు కదా. సో వాట్ ఈస్ దట్? ద ఫ్రూట్ ఆఫ్ ద స్పిరిట్. గెలేషియన్స్ 5:22, గలతీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 22వ వచనం. It says, but the fruit of the spirit, not fruits of the spirit, fruit of the spirit is love. The fruit of the first spirit is love. Then it says joy. Thirdly, peace. Fourthly, patience. Fifthly, kindness. Sixthly, goodness. Seventhly, faithfulness. Eighthly, gentleness. Ninthly, self-control. There is no law against these things. తెలుగులో అయితే ఆత్మ ఫలమేమనగా ప్రేమ, సంతోషము, సమాధానము, దీర్ఘశాంతము, దయాలత్వము, మంచితనము, విశ్వాసము, సాత్వికము, ఆశానిగ్రహము. ఇట్టి వాటికి విరోధమైన నియమం ఏదియూ లేదు. Fruit of the spirit, like orange, you take one, peel it, you take 1, 2, 3, 4, 5, or you can take a onion, you keep peeling one by one. After that you have one more, another one more. There are many, we can give an example. So it's a single fruit. In that fruit all these characters will come. ఒకే ఫలం, ఆ ఫలంలో ఇవన్నీ గుణాలు ఉంటాయంట ప్రియ. ఆత్మఫలం మొదటిది ప్రేమ, ఐ లవ్ గాడ్, ఐ లవ్ పీపుల్. రెండవది ఫస్ట్ ఈజ్ లవ్, ఐ లవ్ గాడ్, ఐ లవ్ పీపుల్. మొదటిది ప్రేమ, నేను దేవుణ్ణి ప్రేమిస్తాను, ఇతరులను ప్రేమిస్తాను. సెకండ్లీ జాయ్, రెండవది సంతోషం. I am joyful, happy, whether I have money or no money. It is little difficult, but we need to practice it. కొద్దిగా ఇది కష్టమే ప్రియులరా, కానీ మనం ప్రాక్టీస్ చేయాలి. జాయ్, పీస్. Once I am peaceful with God, automatically I am peaceful with everyone. ఒక్కసారి నేను దేవునితో సమాధాన పడ్డ తర్వాత మనుషులతో కానీ నేను సమాధాన పడతాను. ఐ డోంట్ ఫైట్ విత్ ద పీపుల్, ఐ డోంట్ పికప్ క్వారల్స్ విత్ పీపుల్. ఐ ఎమ్ వెరీ పీస్ఫుల్ విత్ గాడ్ యాజ్ వెల్ యాజ్ విత్ పీపుల్. దెన్ ఐ ఎమ్ పేషెంట్. ఆల్రెడీ వీ లెర్న్ దట్ పేషెంట్. ఐ ఎమ్ kindness, I will show kindness.
Goodness. If somebody comes to my home, I show my goodness. Or when I meet somebody, I show my goodness. నేను ఎవరితో కలిసినా, ఎవరైనా మా ఇంటికి వచ్చినా నా మంచితనం వాళ్ళకి చూపిస్తాను. It says faithfulness. నమ్మకత్వము, విశ్వాసం కాదు. యాక్చువల్గా ఇక్కడ తెలుగులో విశ్వాసం అని రాశారు, బట్ యాక్చువల్లీ నమ్మకత్వము, ఫెయిత్ఫుల్నెస్. ఐఎమ్ ఫెయిత్ఫుల్ టు మై వైఫ్, షీఈస్ ఫెయిత్ఫుల్ టు మీ. ఐఎమ్ ఫెయిత్ఫుల్ టు మై కంపెనీ, ఐఎమ్ ఫెయిత్ఫుల్ టు మై చర్చ్. అది దట్ ఈస్ కాల్డ్ ఫెయిత్, ఫెయిత్ఫుల్నెస్, నాట్ ఫెయిత్. I believe Jesus, that is faith. I will continue obeying Him, that is a faithfulness. I will follow till my death, that is faithfulness. నేను యేసు ప్రభువుని నమ్ముతున్నా, అది విశ్వాసం. అంతవరకు ఆయన కొరకే జీవిస్తా, అది నమ్మకత్వం. అంతవరకు ఆయన్నే ప్రేమిస్తా, అది నమ్మకత్వం. జెంటల్నెస్, తెలుగులో జెంటల్నెస్ ఏమంటారు? మేబీ సాత్వికం. జెంటల్మ్యాన్, లేడీస్ అండ్ జెంటల్మెన్ అంటారు కదండి. చాలా జెంటల్గా ఉండడం, సాత్వికంగా ఉండడం. అయినంత వరకు మైండింగ్ అవర్ ఓన్ బిజినెస్. యాజ్ మచ్ యాజ్ పాసిబుల్ we mind our own business. We don't interfere in somebody else's business. అయినంత వరకు మన పనులు మనం చూసుకోవడం, వేరేటో అయితే మ్యాటర్స్లో మనం ఇంటర్ఫియర్ కాకూడదు. We should not be keen what's happening in other families. ఇతర కుటుంబాలలో ఏం జరుగుతున్నాయో తెలుసుకోవాలనుకోవడము అది తప్పండి. దట్ ఇస్ నాట్ అ గుడ్ హ్యాబిట్. అది మంచి అలవాటు, మంచి పద్ధతి కాదు. I am gentle, I just mind my own business. Then it says self-control. తెలుగులో ఆశా నిగ్రహం అని ఉంది, బట్ ఇంగ్లీష్లో ఐ కంట్రోల్ మై సెల్ఫ్. నన్ను నేను కంట్రోల్ చేసుకోవాలి. కోపం రాదని కాదు, వస్తుంది, బట్ ఐ కంట్రోల్ మై యాంగర్. కోపం వస్తుంది, ఐ గెట్ యాంగర్, బట్ ఐ నో హౌ టు కంట్రోల్ ఇట్. ఐ కంట్రోల్. ఐ am tempted, బట్ ఐ నో హౌ టు కంట్రోల్ ఇట్. నేను శోధింపబడుతున్నాను, కానీ దాన్ని ఎలా కంట్రోల్ చేసుకోవాలి నాకు తెలుసు. సెల్ఫ్ కంట్రోల్. ఇఫ్ ఐ టెల్ లైస్, ఐల్ గెట్ 1 lakh rupees, ఐల్ గెట్ అ ల్యాండ్, ఐల్ గెట్ సంబడీస్ బిల్డింగ్, ఐల్ గెట్ సంబడీస్ ప్రాపర్టీ. జస్ట్ బై టెలింగ్ లైస్. ఒక అబద్ధం చెప్తే వేరేటోళ్ళ బిల్డింగ్స్, వేరేటోళ్ళ పొలాలు, వేరేటోళ్ళ ఆస్తి, వేరేటోళ్ళ డబ్బు నాకు వచ్చేస్తుంది. అన్యాయం కదా అది. By telling one lie, but I control my tongue. I will never do that. Tomorrow we will have very bad testimony. For such kind of people, I don't have a great respect. Telling lies, grabbing somebody's land, grabbing somebody's buildings, grabbing somebody's property, telling lies. అబద్ధాలు చెప్పి వేరేటోళ్ళ పొలాలు, వేరేటోళ్ళ భూములు లాక్కోవడం, వేరేటోళ్ళ ఇల్లు లాక్కోవడం, వేరేటోళ్ళ డబ్బు లాక్కోవడం, మోసంగా సంపాదించుకోవడం. అలాంటి మనకు శోధనలు వచ్చినప్పుడు కంట్రోల్ చేసుకోవాలంట. అది న్యాయమా? దేవుడు దానిని మెచ్చుకుంటాడా? ఇక్కడ భూమి మీద తప్పించుకోవచ్చు, భూమి మీద మేనేజ్ చేసుకోవచ్చు. we may manage here on earth. Is it right to get somebody's land, somebody's property, somebody's grabbing somebody's property? For such kind of people, I don't have real respect. I am not talking about non-Christians. I am talking about so-called Christians. We should not, whatever we earn, we eat. We don't cheat somebody. We don't steal somebody's. ఎవరిదో దొంగతనం చేసి, మోసం చేసి, అబద్ధాలు కోర్టులలో వేసి, కోర్టులో కేసు గెలిచి మనదే అని చెప్పి
ఓ మై గాడ్, షేమ్ ఆన్ సచ్ కైండ్ ఆఫ్ పీపుల్. అలాంటి వాళ్ళ మీద ఎంత ఎంత అవమానం ప్రియులారా లోకంలో, దేవుని దగ్గర. సో వి కంట్రోల్ అవర్ సెల్స్, మనం కంట్రోల్ చేసుకోవాలి. One more verse we will read, Colossians 3:12. కొలోసీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 12వ వచనం ప్రియులారా. Loving God, these are all things will involve. Put on then as God's chosen ones, holy and beloved, compassionate heart, kindness, humility, meekness, and patience, bearing with one another. Yeah. Kaga 3:12. కాగా దేవుని చేత ఏర్పరచబడిన వారును పరిశుద్ధులను ప్రియులైన వారికి మీరు జాలిగల మనస్సును, దయాలత్వమును, వినయమును, సాత్వికమును, దీర్ఘశాంతమును ధరించుకొనుడి. You wear them like a clothes, like a t-shirt. You wear a shirt. We wear a shirt. మనం అంగి ధరించుకున్నట్టు, చొక్కా ధరించుకున్నట్లు దీర్ఘశాంతము, దయాలత్వము, ప్రేమ, సాత్వికము, వినయము, జాలిగల మనసు, వీటిని ధరించుకోనండి. Put on them, wear them. What are all these things? Kindness, goodness, love, humility, meekness, patience, bear with one another. ఒకళ్ళతో ఒకళ్ళం ప్రియులరా మనము సమాధాన పడాలంట, ప్రేమ చూపించాలంట. If I love God, all these things. I'll send these references to you in my WhatsApp after this message. Please go through it. నేను ప్రియులారా ఈ మెసేజ్ అయిన తర్వాత నేను రికార్డెడ్ వర్షన్ పంపినప్పుడు నేను ఈ యొక్క రెఫరెన్సెస్ మీకు పంపుతాను. మీరు చక్కగా దాన్ని మళ్ళీ చదువుకుందాం ప్రియులు. ప్లీజ్ గో త్రూ ఇట్. వీ విల్ లెర్న్ మెనీ థింగ్స్. వీ విల్ బెనిఫిట్ లాట్. మనం వీటిని మళ్ళీ చదువుకుందాం ప్రియులారా. ఈ మెసేజ్ విన్నప్పుడు మనం చాలా విషయాలు నేర్చుకుంటాము, మనం చాలా లాభపడతాం. సో లవింగ్ గాడ్ ఆల్వేస్ our characters will improve. దేవుని ప్రేమించడం అనేది మన గుణాలు మారుతూ ఉంటాయి. మంచి గుణాలు మనం నేర్చుకుంటాం. దట్ ఈస్ వాట్ వి ఎక్స్ప్రెస్ లవింగ్ గాడ్. అలా మంచి గుణాలు పొందడమే మనము దేవుణ్ణి ప్రేమించడం అనేది. దేవుడి యొక్క వాక్యాన్ని దీవించి మన వినికిడిలో మనకు ఆశీర్వాదం కలిగించుగాక. ఆమేన్, ఆమేన్. మే గాడ్ హెల్ప్ us that whatever the things we have learned, that it may be a blessing and benefit to all of us. Amen. Shall we pray? Heavenly Father, thank you for teaching us, Lord, that we should be kind, we should be patient, we should be long-suffering, we should show our goodness and mercy to other people. ఇతరుల పట్ల జాలి, కనికరము, దయ, ప్రేమ, మంచితనము మేము చూపించాలనే విషయాన్ని మేము నేర్పించాము. ఇలా చేయడం వల్ల మేము నిన్ను ప్రేమిస్తున్నాం అనడానికి రుజువై. బై డూయింగ్ దీస్ థింగ్స్ ఇట్స్ అ ప్రూఫ్ దట్ వీ లవ్ యూ, ఫాదర్. హెల్ప్ us, ఫాదర్, that all this 9 fruit of the Spirit be a part of our life. In my life, Lord, in my family, my wife, my son, my daughter's life, everyone who's hearing in their lives. నా జీవితంలో, నా భార్య, నా కుమారుడు, నా కూతురు జీవితంలో, వినేవారి జీవితంలో ఈ యొక్క 9 ఫలం, పరిశుద్ధాత్మ ఫలం, ఆ యొక్క అన్ని గుణాలు మాలో వచ్చటకు నువ్వు సాయం చేయి. లవింగ్ గాడ్ ఈజ్ ఇంప్రూవింగ్ అవర్ క్యారెక్టర్. దేవుని ప్రేమించడం అనేది
మా క్యారెక్టర్స్ను మేము ఇంప్రూవ్ చేసుకోవడమే సాయం చేయండి. మా అందరికీ కృపను చూపండి. మా అందరికీ యేసయ్య నామములో ప్రార్థించి వేడుకుంటున్నాము కదా. ఆమేన్. Help us that we may, Lord, improve our character. In Jesus' name we pray, Father. Amen. Amen. Those who prepared communion in your house, just be ready with the bread and wine as we are going to pray and participate. ఎవరెవరైతే ప్రభురాత్రి బల్ల సిద్ధపరచుకున్నారో ప్రియులరా, మీరు మీ చేతిలో పట్టుకొని దాన్ని మీరు సిద్ధంగా ఉండండి. మనం ప్రార్థన చేసిన తర్వాత దానికి మనం పాల్గొంటాం. Our Father, we thank you for the body of Jesus Christ which was broken for me and for all of us. తండ్రి, మీ కుమారుడైన యేసుక్రీస్తు యొక్క శరీరం నా కొరకు, మా అందరి కొరకు కొట్టబడి నలగొట్టబడి మా అందరికీ స్వస్థతను అనుగ్రహించినందుకే నీకు స్తోత్రం. Through his stripes we are healed, O Lord. ఆయన పొందిన గాయాల చేత మాకు స్వస్థత కలిగింది. ఆయన చేతుల్లో మేకులు, ఆయన కాళ్ళలో మేకులు, ఆయన శరీరంలో నాయన ఆ కొరడా దెబ్బలు, అవన్నీ ఆయన పక్కట పల్లెపు పోటు, ఇవన్నీ మాకు విడుదలనిచ్చినాయి. The nails in his hands, the nails in his feet, the Lord, the whip, his body was striped, O Lord, and even his side was pierced by the spears, O Lord. By all those wounds we are healed, Father. We believe it, Father. Help us that we may eat and live for your glory. అవన్నీ మేము తిని నాయన అవన్నీ జ్ఞాపకం చేసుకుని ఇది యేసు ప్రభు శరీరం అని భావించి మేము తిని నీ కొరకు జీవించే భాగ్యాన్ని దయచేయమని యేసయ్య నామములో ప్రార్థించి వేడుకుంటున్నాం మా తండ్రి. ఆమేన్. ఆమేన్. Jesus took a bread and he broke it and said, "This is my body which was broken for me. As often you do it in remembrance of me." ఆయన ఒక రొట్టెను పట్టుకుని దేవునికి కృతజ్ఞతాస్తులు చెల్లించి, ఇది మీ కొరకు కొట్టబడిన నా శరీరము, దీనిని మీరు తిరిగినప్పుడల్లా నన్ను జ్ఞాపకం చేసుకుని వారికి అనుగ్రహించి. We bless it, Father. In Jesus' precious name we pray. Amen. After the supper, he took the cup, he gave thanks to God, and he said, "This is my blood of a new covenant which was shed for many. You drink it as often you do it in remembrance of me." భోజనమైన పిమ్మట ఆయన ఒక పాత్రను పట్టుకొని దేవునికి కృతజ్ఞతాస్తులు చెల్లించి, ఇది మీ కొరకు చిందించబడిన నా రక్తము, దీనిని మీరు త్రాగినప్పుడల్లా నన్ను జ్ఞాపకం చేసుకోవడానికి వారికి అనుగ్రహించి. అయ్యా, we thank you. నేను తాగి మీ కొరకు జీవించే కృపను దయచేయండి. Thank you once again, Lord. In Jesus' precious name we pray, Father. Amen. Amen. Shall we say thank you, Jesus? Everyone, those who are taken, and let us drink it for the glory of God. Amen. Amen. Fine, we'll just have a final prayer. చివరి ప్రార్థన చేసుకుందాం. Gracious Father, we once again thank you for teaching us this wonderful lesson. తండ్రి అయిన దేవ, మాకు నీ యొక్క చక్కటి వాక్యాన్ని మాకు వినిపించినందుకే నీకు స్తోత్రాలు. Help us to prove that we love you by having these characters, Father, by improving these characters. మేము నిన్ను ప్రేమిస్తున్నామనే విషయాన్ని, మాలో ఉన్న ఈ యొక్క గుణాలను మేము అవలంబించుకొని ఇంకా వాటిని మేము ఇంప్రూవ్ చేసుకొని
వాటి ప్రకారం మేము జీవించటం మాకు సాయం చేయండి. బ్లెస్ ఎవ్రీ వన్ దోస్ హు ఆర్ హియరింగ్ దిస్ మెసేజ్. ఎవరెవరైతే ఈ యొక్క వాక్యాన్ని వింటున్నారో వారందరినీ దీవించండి. ఈవెన్ యూ బ్లెస్ హూ కుడ్ నాట్ లిసన్ టు దిస్ మెసేజ్ ఆఫ్ గాడ్. ఎవరెవరు వినలేకపోతున్నారో వారిని కానీ మీరు ఆశీర్వదించండి. బ్లెస్ అవర్ నేషన్, బ్లెస్ అవర్ పీపుల్, బ్లెస్ అవర్ కంట్రీ, బ్లెస్ ద హోల్ వరల్డ్ ఫాదర్. మా దేశాన్ని, మా యొక్క ప్రజలను, ప్రపంచంలో ఉండే ప్రతి మనిషిని, మా నాయకులను, ప్రతి ఒక్కరిని దీవించండి. లెట్ ఎవ్రీ వన్ నో దట్ జీసస్ క్రైస్ట్ ఇస్ ట్రూ గాడ్. ప్రతి ఒక్కళ్ళు యేసు ప్రభు నిజమైన దేవుడు అని తెలుసుకుంటూ సాయం చేయండి. సేవ్ అవర్ కంట్రీ అండ్ ద హోల్ వరల్డ్ ఫ్రమ్ దిస్ పాండమిక్లో. ఈ యొక్క పాండమిక్ నుంచి, ఈ యొక్క కరోనా వైరస్ నుంచి మా దేశాన్ని, ప్రపంచంలో ఉండే ప్రతి ఒక్కరిని మీరు స్వస్థపరిచి దాని భయం నుంచి మా అందరినీ తప్పించి మేమందరం నీ యొక్క ఆరోగ్యాన్ని పొందుటకు మాకు సాయం చేయండి. In Jesus' precious name we pray, Father. Amen. యేసయ్య నామములో ప్రార్థించి వేడుకుంటున్నాము తండ్రి. Amen. May the grace of the Lord Jesus Christ, love of the Father, sweet communion and the fellowship of the Holy Spirit may be with us now and forevermore. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, తన కుమారుడు మన రక్షకుడైన యేసుక్రీస్తు యొక్క కృపయు, పరిశుద్ధాత్మ సావాసం మనందరికీ ఇప్పుడును సదాకాలం తోడైనను గాక. ఆమేన్. Praise the Lord. God bless you. Praise the Lord. God bless you, ma.